ఈరోజు టాపిక్ వచ్చేసరికి హౌ టు ప్రిజర్వ్ యువర్ ఫర్టిలిటీ ఇన్ యువర్ 30s. అంటే 30 ఇయర్స్ దాటిన వారు వాళ్ళ యొక్క ఫర్టిలిటీని ఎలా ప్రిజర్వ్ చేసుకోగలుగుతున్నారు అన్నది చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆల్వేస్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఒపీనియన్ ఆన్ యువర్ రిప్రొడక్టివ్ హెల్త్ బై ద లేట్ 20s. అంటే మీకు 25 సంవత్సరాలు దాటేసరికల్లా మీకు మీ యొక్క రిప్రొడక్టివ్ హెల్త్ మీద ఒక అవగాహన అనేది ఉండాలి. పీరియడ్స్ ఎలా వస్తున్నాయి, రెగ్యులర్‌గా వస్తున్నాయా లేదా, హెచ్‌పివి వ్యాక్సినేషన్ తీసుకున్నారా లేదా, లేదు మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎర్లీ మెనోపాజల్ సింప్టమ్స్ ఉన్నాయా, ఇది వరకు ఫర్టిలిటీ సమస్యలు ఉన్నాయా లేదా అన్నది ఫస్ట్ వెరీ బేసిక్ ఇంపార్టెంట్ థింగ్. సో మీకు ఆఫ్టర్ 25s ఆర్ మిడ్ 20s మీకొక అవగాహన అనేది ఉండాలి మీ రిప్రొడక్టివ్ హెల్త్ మీద. నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఎవరికైనా కానీ కెరియర్ అనేది ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీని పోస్ట్‌పోన్ చేయాలనుకుంటున్నారు అనంటే చెక్ యువర్ యూట్రస్. మీ గర్భసంచిలో వేరే సమస్య ఏమీ లేదు. ఫైబ్రాయిడ్స్ లేవు, ఎడినోమయోసిస్ లేదు, ఎండోమెట్రియోసిస్ లేదు. ఇటువంటి ప్రాబ్లమ్ ఏమీ లేదు. అటువంటప్పుడు యూ కెన్ గో విత్ ఊసైట్ ఫ్రీజింగ్ అనమాట. ఊసైట్ ఫ్రీజింగ్ అంటే ఎగ్ క్రయో ప్రిజర్వేషన్. ఇప్పుడు మనం అందరమును చాలా ఎక్కువగా వింటున్నాము ఊసైట్స్‌ని ఫ్రీజ్ చేసుకోండి అదంతా. ఈ పద్ధతి ద్వారా మీకున్న ఎగ్‌ని అనేది ఏదైతే ఉందో దాన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. క్రయో ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు. మీ యూట్రస్ అనేది బావుండాలి. అంతేగాని లైక్ ఎగ్స్ బావున్నాయి, ఫ్రీజ్ చేసుకున్నాము, యూట్రస్ బాలేదు అంటే అగైన్ మీ సక్సెస్ రేట్ ఇన్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ వచ్చే సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుందనమాట. సో రెస్ట్ ఆఫ్ ద హెల్త్ కండిషన్ అంతా బాగుంది, వేరే ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అంటే యూ కెన్ గో విత్ ఊసెక్ క్రయో ప్రిజర్వేషన్. లేదు అనంటే యూట్రస్‌లో కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, బట్ మీరు అప్పుడే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయట్లేదు అంటే ఆ పర్టిక్యులర్ ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాన్ని బట్టి మీ ప్లాన్ అనేది ఉండాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ ఆర్ ఫర్టిలిటీ ప్లాన్. తర్వాత ఏంటి అని అంటే గనక మీ ఫర్టిలిటీ ఎప్పుడూను జనరల్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ జనరల్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. అంటే మీ లైఫ్ స్టైల్‌ని గానీ, డైట్ యాస్ వెల్ యాస్ స్లీప్. స్లీప్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రిప్రొడక్టివ్ హెల్త్ యాస్ వెల్ యాస్ జనరల్ హెల్త్. సో ఈ 3 కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? మీ లైఫ్ స్టైల్ ప్రాపర్‌గా ఉందా? స్లీప్ అడిక్వేట్‌గా ఉందా? మీరు తీసుకుంటున్న ఫుడ్ మోడరేట్‌గా అన్నీ తీసుకుంటున్నారా? జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా లేదా? అన్నెసెసరీ షుగరీ డ్రింక్స్ తీసుకుంటున్నారా? ఇదంతా చూసుకోండి. ప్యాక్డ్ ఫుడ్ మైదాతో చేసేవి ఇటువంటివన్నీను తగ్గించేసి లైక్ మోస్ట్‌లీ హోమ్ మేడ్ ఫుడ్స్ తీసుకుని ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసినట్లయితే గనక డైట్‌ని మీరు మోడరేట్ చేసుకోగలుగుతారు. ఎట్ ద సేమ్ టైమ్ స్లీపింగ్ ప్యాటర్న్స్ అనేవి కూడాను నైట్ టైమ్ ప్రాపర్‌గా అడిక్వేట్‌గా 7 అవర్స్ స్లీప్ ఉంటుందా లేదా అని చూసుకోండి. జాబ్ చేసే వాళ్ళైతే కనుక మీ వర్క్ స్ట్రెస్ అనేది మీ లైఫ్ స్టైల్‌ని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందో చూసుకోండి. మెంటల్ హెల్త్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్‌ని కూడాను యూ షుడ్ సేవ్ ఇట్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. ఎట్ ద సేమ్ టైమ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏవైనా ఎక్సర్‌సైజెస్ అటువంటివి చేసే లైక్ ఎక్కువగా మీరు ఇన్కార్పొరేట్ చేసుకోండి. లైఫ్ స్టైల్‌లో ఎక్సర్‌సైజ్ ఉండే విధంగా చూసుకోండి. చాలా వరకు ఏంటి అనంటే హౌస్ వైఫ్స్ ఉంటారు. మ్యారేజ్ అవుతుంది. హౌస్ వైఫ్‌గా ఉండే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళేమనుకుంటారంటే ఇంట్లో ఉండే పనులన్నీ చేస్తున్నాం కదా! అది సరిపోతుందనుకుంటారు. బట్ అది సరిపోదు. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా లేదో చూసుకోవాలి. చాలా వరకు బయట సన్‌లో వర్క్ మాక్సిమం ఎక్స్‌పోజర్ ఉండదు. సన్ ఎక్స్‌పోజర్. సో, ఇటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి చేసుకుంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ యూ కెన్ హావ్ యువర్ చిల్డ్రన్ ఆల్సో హెల్తీ చిల్డ్రన్ so quick without much intervention by the doctor. Thank you.